వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. డైలీ వ్లాగ్స్ లో భాగంగా మనం డే 2 వ్లాగ్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. యాక్చువల్ గా నేను మీ ముందుకి మార్నింగ్ రావాల్సింది. సో మార్నింగ్ కొంచెం హడావడి ఉండడంతో నేను కొంచెం లేట్ గా లేవడంతో వ్లాగ్ తీసుకోవడానికి నాకు సమయం కుదరలేదనమాట. యాక్చువల్గా నేను 9కి వచ్చేసా ఆఫీస్కి. ఈరోజు కరెక్ట్గా 6కి అయితే నేను లాగౌట్ చేశాను అనమాట. ఇలా జరగడం చాలా సస్పెన్స్ గా నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ చాలా సార్లు 6కి లాగిన్ చేయడం అన్నది జరగదు. 6:37 అవుతుంది. సో ఎప్పుడో ఒకసారి 6 అలా కరెక్ట్ గా లాగౌట్ చేయడం అన్నది చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. இந்த போறப்பு தான் நல்லா ருசிச்சு சாப்பிட கிடைச்சது. அத நினைச்சு தான் மனோ உலகம் முழுவதும் பருக்குது. அட சுட சுட அட சுட சுட அந்த மதுர மல்லிப்பூ இட்லியே மீன் குழம்புல கொஞ்சம் புரட்டி சாப்பிட எச்சிலு ஊறுது உள்ளுக்குள்ள. இந்த போறப்பு தான் நல்லா ருசிச்சு சாப்பிட கிடைச்சது. இந்த போறப்பு தான் நல்லா ருசிச்சு சாப்பிட கிடைச்சது. அத நினைச்சு தான் மனோ உலகம் முழுவதும். హలో, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా మొత్తం నాన్ వెజ్ ఉంటుంది అనమాట. సో అన్న ఇక్కడ ఏదైనా ఇది కూడా మనకు మోస్ట్లీ నాన్ వెజ్ మాక్టైల్స్ అండ్ స్నాక్స్ చాలా హడావిడి అయితే ఉంటుంది అనమాట. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నా కదా, అదేంటంటే లైక్ చాలా మంది అందరూ వ్లాగ్స్ చేస్తుంటారు. నువ్వు కూడా వ్లాగ్స్ చేస్తున్నావు. నీ వ్లాగ్స్ ఎందుకు చూడాలనడానికి ఈ వీడియోలో సమాధానం అయితే చెప్తాను అనమాట. ఎందుకంటే నా వ్లాగ్స్ ఎందుకు చూడాలంటే నేను చాలా ఏదైనా ప్లేస్కి వెళ్ళినా కూడా చాలా ప్లానింగ్తో వెళ్తా. మీకు కూడా ప్రతిదీ కూడా బడ్జెట్ అనేది చెప్తా. ఆ బడ్జెట్ ఎలా ఉంటుందంటే, మీరు స్టూడెంట్స్ అయినా లేదు మీరు డబ్బులు ఏదైనా జాబ్ చేయకుండా ఎర్నింగ్స్ లేకున్నా కూడా ఆ ట్రిప్ని మీరు ఎంజాయ్ చేసేంత కూడా ఉంటుంది అనమాట. సో మీ దగ్గర ఒక మినిమం లైక్ మీరు బ్యాంక్ బ్యాలెన్స్ ని ఏం ఇబ్బంది పెట్టకుండా మీ పాకెట్లో ఏదైతే ఉందో మినిమం అమౌంట్ లైక్ 2000 తో కూడా మీరు ఆల్మోస్ట్ ఒక 8 to 10 days మీరు స్పెండ్ చేసి హ్యాపీగా తిరిగి వచ్చేంత ట్రిప్ ప్లాన్ చేసేంత నాకు ఆ క్యాపబిలిటీ ఉంది. సో రీసెంట్ గా నేను కూడా కుంభమేళ వెళ్ళా కదా, ఆ కుంభమేళ ట్రిప్ బడ్జెట్ మీ ముందు కూడా ప్రవేశపెడతాను అనమాట. సో నేను ఆ కుంభమేళకి టోటల్ 8 days అయితే వెళ్ళా. అక్కడ 8 days అక్కడ స్టే చేయడం అయితే జరిగింది. ఆ 8 days లో కూడా నాకు మొత్తం అయింది ఖర్చు 1945 రూపాయలు మాత్రమే. సో ఆ బడ్జెట్ ఎలా అయింది కూడా ఒక బడ్జెట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మనం ఇంకా ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇక్కడ బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. సో మనం ఇంకా పీజీకి వెళ్ళాలి. అక్కడ పీజీకి వెళ్ళి ఈ వీడియో ఎడిట్ చేయాలి. ఇంకా పీజీకి వెళ్ళే లోపు చాలా మంచి మంచి విషయాలు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్, బడ్జెట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఎలా అంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి కొద్ది అమౌంట్తో కూడా మీరు ఎంతో దూరం ట్రావెల్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా సంతోషంగా ఒక చాలా మెమరీస్ని రాగలేంత ఆ ట్రిప్ ప్లానింగ్స్ కూడా నేను ప్లాన్ చేస్తా. ఇంకా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఎవరైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళాలనుకుంటే, మీకు ట్రిప్ ప్లాన్ ఏదైనా కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. తప్పకుండా నేను మీకోసం మంచి ట్రిప్ ప్లాన్ అయితే బడ్జెట్ కూడా నేను మీకోసం రూపొందించడం జరుగుతుంది. రోజుకు నేను దాదాపు 36 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ బెంగళూరులో ఉన్నది 36 కిలోమీటర్స్ అయినా కూడా జర్నీ అనేది దాదాపు 5 గంటల సేపు అయితే ఉంటుంది. మార్నింగ్ 6 o'clock లేచి 7 గంటలకి స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడ మెజెస్టిక్ రీచ్ అయ్యి అక్కడ నుంచి ఆఫీస్ రావడానికి దాదాపు 9 గంటలు అయితే అవుతుంది. ఇక్కడ ఎలా అంటే మన సగ జీవితం ట్రాఫిక్ లోన
ఈ జర్నీ ఇలానే గడిచిపోతుంది అనమాట. మనం ఏదైనా ఎంజాయ్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఒక వీకెండ్స్ మాత్రమే. లైక్ మన హ్యాపీనెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే సాటర్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సండే ఈవినింగ్ కల్లా ఎండ్ అయిపోతుంది. తర్వాత ఎందుకంటే మరి మండే ఆఫీస్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో 2 గంటల సేపు జర్నీ చేసినా కూడా మనకి కొన్నిసార్లు సీట్ అనేది నిల్చోడాల్సి ఉంటుంది. సో అన్నిటిని కూడా ఫేస్ చేసి మనం డైలీ ఛాలెంజెస్ ని ఫేస్ చేసి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్న దాన్ని సక్సెస్ అవ్వగలం. సో ఇప్పుడే మెజెస్టిక్లో మనం 14 నెంబర్ ప్లాట్ఫామ్ అయితే దిగామంట. ఇప్పుడు 23 ప్లాట్ఫామ్ వెళ్ళాలి మనం, హెబ్బాల్ వెళ్ళాలి. ఇక్కడ మనం ఇప్పుడు బ్యాక్ బెంచరే కాబట్టి మనం బస్సులో కూడా బ్యాక్ సీట్లోనే కూర్చున్నాం.